దేవుడికి విలువిచ్చే జీవితంలో దేవుడు వారిని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో తెలుసా అండి. రెండవదిగా, దేవుడికి విలువిచ్చే వారిలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో తెలుసా. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 164 వచనం, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 times a day. I praise you 7 times a day. చూడండి, ఒక రాజు దావీదు మహారాజు దేవుణ్ణి రోజుకి ఎన్నిసార్లు అండి? 7 సార్లు స్తుతిస్తున్నాడంట. ఆయన రాజ్యంలో ఒక కరువు ఉందని, ఆయన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నారని, ఆయన రాజ్యంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆయన రాజ్యంలో ఎంతో బాధతో ఉన్నారని ఆయన స్తుతిస్తూ ఉంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన రాజు స్థానంలో ఉన్నాడు. ఆ సమస్యలేవి ఆయనకి ప్రభావం చేయవు. ఆయన స్థితికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి, ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు. ఎందుకంటే ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏ ఒక్క కరువు వచ్చినా, ఆయన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చిన రాజు బానే ఉంటాడు. కరువు వచ్చిన రాజుకి అన్ని సమస్తము ఉంటాయి. కానీ ఆయన ఎటువంటి ప్రభావం రాజు మీద చూపించదు ఏ సమస్య వచ్చినా. కానీ అటువంటి స్థితిలో కూడా, రాజు స్థితిలో ఉన్నా కూడా ఆయన దినమునకు 7 సార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. ఏం అవసరం అండి, మనం కూడా చూస్తూ ఉంటాం. దినమునకు 7 సార్ల కన్నా ఎక్కువగా మన ఫోన్ని చూసుకుంటా ఉంటాం. కానీ నిజంగా దినమునకు 7 సార్లు దేవుని స్తుతించగలిగే, దినానికి 7 సార్లు కాకపోయినా ఉదయం లేచిన వెంటనే, అలాగే నిద్రపోయేటప్పుడు, ప్రభా కేవలం నీ వలనే నేను ఈ యొక్క రోజును నేను పొందుకున్నాను, నీ కృపతోనే నేను ఈ విధంగా పొందుకున్నానని నువ్వు స్థుతించగలిగితే, అలాగే నిద్రపోయేటప్పుడు కుటుంబ ఆరాధన ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు కుటుంబంతో కలిపి, ఎంత అలసిపోయినా, ఎంత అలసట చెందిన, ఆ పనుల్లో ఎంత ఉన్నా కూడా, ఎంత అలసట చెందిన దేవుడికి కొంత సమయాన్ని నీ సన్నిధిలో, నీ కుటుంబంతో విలువ ఇవ్వగలిగితే, దేవుడు నీ కుటుంబాన్ని మర్చిపోడండి. ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో అండి. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు, మంచి సమాధానాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, దీవిస్తాడు. మనం అనుకుంటాం, ఏంటి ఇలా చేస్తున్నాము, ఇలా ఉందని. కానీ దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా నియమించాడు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుని చూసి, దావీదు కుమారుడా నీకు జయము అంటే, దావీదు వంశంలో నుండి, యూదా వంశంలో నుండి, దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు జన్మించాడు. చూడండి ఎంత గొప్ప ధన్యతో. దేవుడు, మనము ఈ లోకంలో దేవుడికి మనం విలువిస్తే ఎలా ఉంటుందో తెలుసా మన జీవితం? ఈ లోకంలోనే ఆశీర్వదింపబడమే కాదు, పరలోకంలో కూడా నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉంటామండి. అంత గొప్ప ధన్యత ఉందండి. నువ్వు నేను దేవుడికి విలువ ఇవ్వగలిగితే, నువ్వు నేను దేవుడికి స్థానం ఇవ్వగలిగితే, మన జీవితంలో దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని మర్చిపోడండి. మన జీవితాలను ఈ లోకంలో దేవుడు విలువిస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో విలువివ్వడమే కాదు, పరలోకంలో కూడా దేవుడు విలువిస్తాడు. ఎంత గొప్ప ధన్యత అండి. నీ జీవితంలో దేవుడికి విలువ ఉందా? దేవుడు మరొకసారి అడుగుతున్నాడు, నీ జీవితంలో దేవుడికి విలువ ఉందా? విలువ ఇస్తున్నావా?